ఏడాది అవుతున్నా నియోజకవర్గంలో ఏం చేయలేకపోయామని ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారా? సమస్యలు చెప్పుకుందామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయం ఇవ్వటం లేదా? మంత్రులను కలిసినా ప్రయోజనం లేదా? ఎమ్మెల్యేలకు ప్రతిరోజు కలిసేందుకు సమయం ఇస్తామన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఇవ్వకపోవటంలో ఆంతర్యం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్నికల్లో గెలిచి ఏడాది పూర్తవుతున్నా నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలో చేసే పనుల విషయంలో ముఖ్యమంత్రికి చెప్పుకుందామంటే సమయం ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలకు ప్రతిరోజు 1 గంట సమయం కేటాయిస్తామని రేవంత్ హామీ ఇచ్చినా అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చడం లేదని ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం పట్ల తమని జనం నిలదీస్తున్నారని, ఇక్కడేమో సీఎం సమయం ఇవ్వకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు ఎమ్మెల్యేలు. నియోజకవర్గ సమస్యల విషయంలో జిల్లా మంత్రులకు ఇన్ఛార్జ్ మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్న అసంతృప్తితో ఉన్నారు ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసినా ఉపయోగం లేదంటున్నారు ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరితే కలుద్దామంటున్నారు తప్ప తమకు టైం ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. నియోజకవర్గ సమస్యలతో పాటు కార్యకర్తల అవసరాల విషయంలో మంత్రులను ఇతర నేతలను కలిసినా న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. రేవంత్ రెడ్డి తమకే టైం ఇవ్వడం లేదని, తమకే ఇలా ఉంటే మిగిలిన కార్యకర్తల పరిస్థితి ఏంటని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు నియోజకవర్గ సమస్యలు పరిష్కరించకపోగా మరోవైపు సొంత పనుల విషయంలో అధికార పార్టీలో ఉండి పనులు కావడం లేదంటే ఎవరూ నమ్మడం లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఇతర ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా టైం కేటాయించకపోవడానికి మరొక కారణం ఉందంటున్నారు హస్తం నేతలు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల కంటే ఎక్కువగా వ్యక్తిగత పనుల విషయంలో సీఎంపై ఒత్తిడి తేవడం వల్లే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న చర్చ కూడా ఉంది. అందులో ప్రధానంగా హెచ్ఎండిఏ పైరవేలు, కాంట్రాక్టు బిల్లులు ఉంటున్నాయట. దీంతో చేసేది లేక ఎమ్మెల్యేలకు ఇతర ప్రజాప్రతినిధులకు వ్యక్తిగతంగా టైం ఇవ్వడం లేదట. పర్సనల్ గా మాట్లాడేది ఉంది, సమయం ఇవ్వండని కోరితే లంచ్లో కలుద్దామంటూ దాటవేస్తున్నారట. పనులు కాకపోవడంతో వలస వచ్చిన ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు సమయం ఇస్తానని సిఎల్పి సమావేశంలో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆపై వెనక్కి తగ్గడంతో వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఇతర ప్రజాప్రతినిధులకు ప్రతిరోజు ఒక సమయం కేటాయిస్తే అటు పార్టీకి ఇటు తమకు సమస్యల పరిష్కారానికి ఉపయోగం ఉంటుందంటున్నారు హస్తం నేతలు. అధికారంలోకి వచ్చామన్న పేరు తప్ప పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదంటున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు మార్చుకొని పార్టీ నేతలకు, ప్రజాప్రతినిధులకు సమయం కేటాయిస్తారేమో చూడాలి.